వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్రబాబు గారికి సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ ఆయన కొన్ని షరతులు విధించింది. మీరు ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేంత వరకు కూడా మీరు ఎటువంటి ఈ కేసు గురించి మాట్లాడకూడదు, మాట్లాడితే బాగుండదని చెప్పి సుప్రీంకోర్టు కొన్ని షరతులు అయితే విధించింది. సుప్రీంకోర్టు షరతులను ఆయన ఉల్లంఘించారు. అయితే ఈ ఉల్లంఘనల గురించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది సాయిరాం గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ ఆయనకి మీరు ఈ కేసు గురించి ఎక్కడ మాట్లాడకూడదు పూర్వపురాలు అని చెప్పి ఒక షరతు పెట్టింది. మరి ఆయన ఉల్లంఘించారు. దీన్ని ఎలా చూస్తారు సార్? కోర్టు యొక్క పరిమితుల్ని, కోర్టు యొక్క ఇచ్చినటువంటి బెంచ్ మార్క్ ఏదైతే ఉందో, కోర్టు ఇచ్చినటువంటి నిబంధనలు ఏమైతే ఉన్నాయో వాటిల్ని ఉల్లంఘించినట్టే. కోర్టు ఒక ఖచ్చితమైనటువంటి, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక చర్యల్ని తీసుకుంటూ నీకు బెయిల్ కావాలి అని అన్నప్పుడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నువ్వు ఉల్లంఘించడానికి వీల్లేదు. అనుమతులను షరతులు అందుకేగా పెట్టేది. ఎవరు పడితే ఇప్పుడు జైల్లోకి వెళ్ళారు, బెయిల్ ఇవ్వాలి అని అంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడనో, చేయకూడదనో, లేకపోతే బయటకు వచ్చేస్తే ఊరు దాటి వెళ్ళిపోతే మళ్ళీ దొరకడనో, అందుకని పాస్పోర్ట్ సీజ్ చేసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తుంది కోర్టు అని అంటే సాక్షులను ప్రభావితం చేయకూడదు, దీని ద్వారా కేసు నీరుగారిపోకూడదు, ఇటువంటి ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని చేస్తుంది. ఆ దృష్టితో చేసిందే నువ్వు కేసు గురించి ఎక్కడా మాట్లాడకూడదు అని చెప్పటం జరిగింది కోర్టు. ఈయన సరాసరి ఖచ్చితంగా జనాల్లోకి వచ్చి ప్రజలందరి ముందు కేసు గురించే మాట్లాడేవాడు అని అంటే కోర్టు యొక్క నిబంధనల్ని యథేచ్ఛగా కావాలని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్టే. ఈయన తెలిసి తెలియక ఏదో మాట్లాడాడండి అనుకోవటానికి లేదు. ప్రతి సందర్భంలోనూ ఆయన 45 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ అంత వయసు లేదు నీకు అని ప్రతి సందర్భంలోనూ మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని కావాలని మాత్రమే ఉల్లంఘించాడని, ఉద్దేశపూర్వకంగానే ఈ పదాలని చెప్పి జనాల్లోకి తీసుకెళ్ళాడని చెప్పి జనాల్ని కావాలనే రెచ్చగొట్టేటువంటి ఉద్దేశంతో ఈ చర్యలు, ఈ మాటలు మాట్లాడాడని ఇది ఖచ్చితంగా అనుకోవాల్సిందే. ఇది కోర్టు విధించినటువంటి నిబంధనల్ని ఉల్లంఘించినట్టే. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. సార్ అదేవిధంగా ఈయనైతే కోర్టు ఇచ్చిన షరతులను ఉల్లంఘించారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు అయ్యే అవకాశం లేదా సార్? దీని మీద, ఈ బెయిల్ మీద నిన్న యాక్చువల్గా వాయిదా పడింది. ఓకే సార్. ఈ వాయిదా పడినటువంటి కేసుని ఇతను వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి 17A సంబంధించిన కేసుతో ముడిపడుతూ దాన్ని విచారించిన తర్వాతే దీన్ని విచారిస్తామని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. అందుకే జనవరి 3వ తారీఖు 8వ తారీఖు దాన్ని సుమారుగా వాయిదా వేశారు. ఖచ్చితంగా కోర్టు ఆ 17A అనే దాని విషయాన్ని అది ఏదో తేలిపోతే దీనికి బెయిల్ ఇవ్వాలా అక్కర్లేదా, మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి లోపల పెట్టాలా అన్న విషయాన్ని కోర్టులో హీరింగ్కి వస్తుంది. ఆ వచ్చిన సందర్భంలో 100కి 101% ఈయన చేసిన వ్యాఖ్యల్ని కోర్టు పరిగణలోనికి తీసుకుంటుంది. సిఐడి వాళ్ళు కూడా ఈ మాటల్ని, ఈయన మాట్లాడినటువంటి మాటల్ని రికార్డు చేసుకున్నారు. ఆ చేసుకున్న మాటల్ని సుప్రీంకోర్టులో వాళ్ళ సాక్ష్యం కింద పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు, వాళ్ళ లాయర్లు సిద్ధమవుతున్నారు. ఇది ఖచ్చితంగా కోర్టు వాళ్ళ యొక్క పరిమితుల్ని, వాళ్ళ యొక్క నిబంధనల్ని పక్కన పెట్టి మాట్లాడినటువంటి మాటల్ని ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకుంటుంది. ఇది కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇది ఆ రోజున, ఆ హీరింగ్కి వచ్చిన రోజున మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడక తప్పదు. సార్ నన్ను క్షోభకు గురి చేశారు, నన్ను చిత్రహింసలు పెట్టారు, నన్ను బాధ పెట్టారు, వీళ్ళ పంతం పడతానన్నట్లు ఈయన మాట్లాడారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు పెట్టారంటారా? ఒకటి, ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు అనుకుంటా రాశారు, 45 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్న ఎలాంటి తప్పు చేయలేదు. ఫస్ట్ సెంటెన్స్ ఆంధ్రజ్యోతి వారు, ఎల్లో మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆంధ్రులు ఆలోచించాల్సింది ఈ ఒక్క వ్యాఖ్యల్ని ఒకసారి గమనించండి. 45 సంవత్సరాల పాటు రాజకీయంలో ఉన్న ఏ తప్పు చేయలేదు. 45 సంవత్సరాలు ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏం పీకారు? 2 ఎకరాల వాళ్ళ నాన్న నుంచి వీళ్ళకి సంక్రమించిన ఆస్తి 2 ఎకరాలు అయితే దాంట్లో ఇతని తమ్ముడికి ఈయనకి వాటాలు లెక్కేసుకుంటే ఇతనికి వచ్చేది 1 ఎకరం ఆస్తి అయితే
1 ఎకరం ఆస్తి నుంచి లక్షల కోట్ల రూపాయల సంపాదన ఏ తప్పు చేయకుండానే సంపాదించుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఇది జనాభాని నమ్మమని చెబుతున్నారా? 45 సంవత్సరాల పాటు రాజకీయంలో ఉండి మీరు పీకింది ఏంట్రా అని అంటే లక్షల కోట్ల సంపాదన. మీరు మీ కుటుంబ సభ్యులకి మీ భార్య పేరు మీద, మీ అబ్బాయి పేరు మీద, మాటలు కూడా రానటువంటి నీ మనవడి పేరు మీద వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారు. లక్షల కోట్ల రూపాయలకి మీ సంపాదన పెరిగిపోయింది, ఆస్తులు పెరిగిపోయినాయనంటే 45 సంవత్సరాల పాటు రాజకీయంలో ఉన్న నిప్పులా బతికాను. నిప్పు అని అంటే వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకోవటాన్ని నిప్పు అని అంటారా? దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. అలాగే దీన్ని మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, గమనించాలి. రెండో విషయం, నేను మనిషినే, నాకు బాధలుంటాయి. నేను మనిషినే, నాకు బాధలుంటాయి అంటే మీకు బాధలుంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో తప్పులు చేసి జైలుకి వెళ్ళమని చట్టం చెప్పిందా? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో వందల కోట్ల రూపాయలు మింగేయమని ఎవరన్నా మీకు చెప్పారా? మీకు బాధలుంటే మీ బాధలను వేరే రకంగా ఏ రకంగా తీర్చుకోగలరో ఆ రకంగా తీర్చుకోండి. ప్రతి వాడికి ఎవరి స్థాయిలో వాళ్ళకి, అరటిపళ్ళు అమ్ముకునే వ్యక్తి దగ్గర నుంచి ఇంటి ముందుకు కూరల బండి పెట్టుకొని ఆ బండి తోసుకుంటూ కూరలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి ఎవరి స్థాయిలో వాళ్ళకి బాధలు ఉంటాయి. నేను మనిషినే, నాకు బాధలు ఉంటాయనంటే మీకు బాధలుంటే వందలు వేల కోట్లు లక్షల కోట్లు దోచేయమని ఏ చట్టం చెప్పింది? ఏ రాజ్యాంగం చెప్పింది? దీనికి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? ఇది మీరు తప్పు చేసినందుకు జైల్లో పెట్టారు మిమ్మల్ని అని మీరు అనుకుంటున్నారా? ఆస్తులు సంపాదించుకున్నందుకు జైల్లో పెట్టారనుకుంటున్నారా? ఏమీ లేకుండా హిమాలయాల్లోకి వెళ్ళి మునీశ్వరుడిలాగా తపస్సు చేసుకుంటుంటే నువ్వు తపస్సు చేసుకోవటం ఏమిటి అని జైల్లో పెట్టారా మిమ్మల్ని? దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. చేయని తప్పుకు క్షోభకి గురి చేశారు. క్షోభ, చెయ్యని తప్పు, అబ్బబ్బబ్బబ్బా ఏంటి చాలా పెద్ద పెద్ద పదాలుగా వాడుతున్నట్టుగా అనిపించట్లేదా? క్షోభ, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల పాటు జైల్లో కూర్చోబెట్టినప్పుడు ఈ క్షోభ అనే పదం మీకు అర్థం కాలేదా? ఆయనకి ఇబ్బందులకు గురి చేస్తున్నామన్న సంగతి మీకు అర్థం కాలేదా? ఆయన చేయని తప్పుకే జైలుకి పంపించామన్న సంగతి మీకు గుర్తు రాలేదా? మీకు సంబంధం లేకుండా, మీ కేసుతో సంబంధం లేకపోయినా ఎర్రన్నాయుడు గారిని తీసుకొచ్చి కేసులో ఇంప్లీట్ చేయించి లోపల తోయించినప్పుడు అయ్యో చిన్నపిల్లాడు, నా స్నేహితుడు కొడుకుని ఈయన అన్యాయంగా, దౌర్జన్యంగా, అక్రమంగా లోపలికి తోసేస్తున్నాం. ఈ క్షోభ మీకు ఆ రోజు కనపడలేదా? క్షోభ అనే మాట మీకేదో అసలు ఈ డిక్షనరీలో మీకేదో కొత్త పదంలా కనపడుతుంది. ఇలాంటి క్షోభ, అవమానాలు, దిగమింగటాలు ఇవన్నీ మీకు చేత కానటువంటి మీ డిక్షనరీలో లేని పదాలు అనుకుంటే కదా, దీన్ని మీరెందుకు వాడుతున్నారు? ఆ విషయాల్లో ఆయన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించమని అనుకున్నారా? ఇంకా ఏమన్నారు? ఇవి గుర్తుపెట్టుకుంటా 52 రోజుల పాటు ప్రజలు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా వీరోచితంగా నా కోసం పోరాడారు. 52 దేశ విదేశాలంటే ప్రపంచంలో ఉన్న ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లోనూ నీ తెలుగు సంఘాలు ఉంటాయి, నీ జాతి సంఘాలు ఉంటాయి, నీ కుల సంఘాలు ఉంటాయి. ప్రతి వాళ్ళు నీ జెండా పట్టుకొని కూర్చోవటంలో అది ప్రజాస్వామికమైనటువంటి హక్కు. ఎవరు కూర్చోవలసిన స్థాయిలో, ఎవరు మాట్లాడాల్సిన స్థాయిలో వాళ్ళు మాట్లాడతారు. అయితే 52 రోజుల పాటు నిన్ను జైల్లో కూర్చోబెట్టడానికి కారణం నువ్వు చేసినటువంటి స్కాములు కాదా? ఈ 52 రోజులేంటి? ఇంకా వెనకాల నువ్వు చేసినటువంటి ఇసుక కుంభకోణం ఉంది, ఫైబర్ నెట్ ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ ఉంది. ఇట్లా 1-2 నువ్వు చేసింది. పెన్ను ముట్టుకుంటే అవినీతి, పేపర్ మీద సంతకం పెడితే అవినీతి, అసలు నువ్వు మాట్లాడితే అవినీతి, నువ్వు సైగ చేస్తే అవినీతి. ఇదంతా నీ జీవితం ఎవరికి తెలియంది చంద్రబాబు నాయుడు గారు? దీని గురించే మీరు మాట్లాడేది. 52 రోజుల పాటు ఏమన్నాడు? 52 రోజుల పాటు ప్రజలు, విదేశాల్లో ఉన్న ప్రజలు వీరోచితంగా పోరాడాడు. నువ్వు చేసిన తప్పులకి వాళ్ళు వీరోచితంగా ఎవరినో గాంధీ మహాత్ముడిని లోపల పెట్టినట్టు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ని లోపల పెట్టినట్టు, దేశభక్తుడిని ఎవరినో లోపల పెట్టినట్టు వీరోచితంగా పోరాడు. నువ్వు దేశభక్తుడు, నువ్వు అవినీతి కోరివి. వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదన జనాలు డబ్బులు కొట్టేసిన దేశద్రోహి కోసం జనాలు బయటకు తీసుకురావటం వీరోచితంగా పోరాడారా?
ఇంకా మాట మాట్లాడారు. మీ అభిమానాన్ని మర్చిపోను, మీ రుణం తీర్చుకున్నావుగా రుణం. చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో కూర్చోబెట్టి ఏ రుణం తీర్చుకోవటం కోసం హైకోర్టులో ఉన్న జడ్జీలకి, సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీలకి స్థలాలు రాసి ఇచ్చేశారు. మీ సొంత గన్నవరంలో ల్యాండ్ పోయిందని తీసుకొని వచ్చి రాజధానిలో మీకు ఎవరెమ్మంటే ఇచ్చారు అవన్నీ రుణం తీర్చుకోవటానికి కోసం చేసినవేగా, మీ జాతి ప్రయోజనాల కోసం చేసినవేగా. చేయండి. ఎన్ని చేశారు మీరు? ఇవన్నీ మీరు రుణం తీర్చుకోవటం కోసమే చేసింది. ఇంకా ఉందా బాబు? ఇంకా మిగిలి 6 లక్షల కోట్ల రూపాయలు తినేసిన తర్వాత ఇంకా ఆంధ్రప్రదేశ్లో దోచి తినటానికి, వాళ్ళ రుణం తీర్చుకోవటానికి, మీ జాతి ప్రయోజనాలు కాపాడటానికి, మీ జాతి రుణం తీర్చుకోవటానికి ఇంకా డబ్బులు మిగిలే ఉన్నాయా? ఇంకా వాళ్ళ రుణం ఇంకా తీర్చుకుంటారా? ఇంకోసారి మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలా మీకు? అబ్బాబాబా, ఏ సినిమా డైలాగులు ఎవరు రాసిస్తున్నారు మీకు? చంద్రబాబు నాయుడు గారు, మీ రుణం తీర్చుకుంటా, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతా, తినేసింది, సర్వనాశనం చేసేసింది. అక్కడ తెలంగాణలో విద్యుత్ సంస్కరణల కోసం వాళ్ళు ముందుకు వస్తే దాన్నేమో గొప్పగా ఏదో అత్యద్భుతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నట్టుగా ఈ ఆంధ్రజ్యోతి పేపర్లోనే రాసిన రాధాకృష్ణ గారు ఇదే విద్యుత్ సంస్కరణ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడితే మాత్రం చేయటానికి వీరలేదు. 30 సంవత్సరాల పాటు గత ప్రభుత్వం చేసుకున్నటువంటి నిర్ణయాలని ప్రతి గవర్నమెంటు దీన్ని సమీక్షించుకుంటూ పోతే అసలు గవర్నమెంట్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఇది కదా మాట్లాడింది. దాన్ని మరి గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమాన్నో ఇంకోటో పథకాలను మీరెవరు సమీక్షించడానికి? అక్కడ మంచి అయింది, ఇక్కడ తప్పు అయిందా? మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కువగా పెట్టి కరెంటును కొన్నారో జనాలకి తెలీదా? ఇప్పుడు గవర్నమెంట్కి కరెంటు కొనాలి అంటే ఎంత యూనిట్కి ఎంతకు దొరుకుతుంది, మీరు ఎంత కొన్నారు, ఆ ఎక్స్ట్రా పెట్టిన డబ్బులంతా ఎవరి జేబులోకి వెళ్ళినాయి? దీనికి సమాధానం చెప్పండి. ఏ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతారా, చంద్రబాబు నాయుడు గారు చెబుతారా? సమాధానం చెప్పాలి. మీ రుణం తీర్చుకుంటా, రాష్ట్రాన్ని గాడిలో పెడతా. ఏంటి గాడిలో పెట్టేది? ఇంకెంత అవకాశం ఉందో అంత దోచుకోవటం కోసం అది గాడిలో పెట్టడం అని అంటే. ఇంకోటి, జగన్ ఆలోచన ఒకటే, నన్నే ఇలా చేస్తే మీ అందరినీ భయపెట్టవచ్చు అనేది ఆయన ఏకైక లక్ష్యం. నిన్నే ఇలా చేస్తే నువ్వు చేసింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు? నువ్వేమన్నా ఆకాశంలోంచి దిగొచ్చి పడ్డావా? నీకు 2 కొమ్ములు ఏమన్నా ఉంటాయా? రాజ్యాంగానికి అన్నా నువ్వు అతీతుడువా? చట్టాలకు అతీతుడువా? తప్పు చేసినాడు ఎవడైనా లోపలికి వెళ్ళాలి. నువ్వు మాత్రం ఏం చేసావు? జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు చేసింది ద్రోహం కాదా? దుర్మార్గం కాదా? ఇవన్నీ నువ్వు చేసినప్పుడు ఆయన్నే ఇలా చేస్తే అనే మాటలు నీకు గుర్తుకు రాలేదా? ప్రపంచంలో అందరికన్నా కూడా నువ్వు సపరేట్వా? ఏదైనా నీ రాజ్యాంగం సపరేట్ రాజ్యాంగం ఏమైనా ఉందా? అదే వెంకటేశ్వర చౌదరి ఎవరన్నారు ఆ మాట? ఇంతకుముందు జైబేరి కన్స్ట్రక్షన్స్ ఆయన వెంకటేశ్వర స్వామి గారిని కూడా వెంకటేశ్వర చౌదరి అని చెప్పి సంబోధించి దేవుళ్ళకు కూడా కులాలను అంటగట్టి మీ కులానికి ఎవరు సరిపోతారో అనేది తెచ్చుకునేటువంటి మీరు, మీ జాతి ప్రయోజనాల కోసం మాట్లాడేటువంటి మీరు, నాకే ఇలాగ జరిగితే నువ్వేమన్నా ఆకాశంలోంచి ఊడిపడ్డావా? అతీంద్రియ శక్తులు ఏమన్నా ఉన్నాయా నీకేమన్నా? అది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా? పార్లమెంట్ మెంబర్ అయినప్పటికీ నువ్వు ఇప్పుడు ఇంకా కనీసం ఓన్లీ ఎమ్మెల్యే మాత్రమే. ఈ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలోకి వెళ్ళనటువంటి ఎమ్మెల్యేవి. ఆయన పార్లమెంట్ మెంబరు, నీకన్నా స్థాయి పెద్దది. ఆయన ఆ రోజున లోపల పెట్టేసిన రోజున ఈయన్ను కూడా లోపల పెడితే అనే మాట నీకు గుర్తు రాలేదా? ఇవాళ గుర్తుకొచ్చింది. జగన్ ఇలా చేస్తే అందరినీ బెదిరించగలడు. ఆయన ఏకైక లక్ష్యం ఇలా విర్రవీగితే తెలంగాణలో ఏ గతి పెట్టిందో, తెలంగాణలో ఏ గతి పెట్టింది? ఎవరికి పట్టింది? తెలంగాణలో ఎవరికి ఏ గతి పట్టింది? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. కేసీఆర్ గారిని తెలంగాణని ఆంధ్రాని విడదీసిన పాపం చంద్రబాబు నాయుడు గారు మీదే. ఆయనకి ఆ రోజున ఏ మంత్రి పదవో ఇచ్చి మేము మంత్రివర్గంలో కూర్చోబెట్టుకున్నట్టయితే ఆంధ్ర తెలంగాణ విడిపోయి ఉండేది కాదు. ఒక 10 సంవత్సరాల పాపం కోసం, ఈ 10 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి కోసం అయిపోయింది. ఆయన దిగిపోయారు, వెళ్ళిపోయారు. బాధపడేది ప్రజలు. నీ స్వార్థం కోసమే, ప్రత్యేకించి నీ స్వార్థం కోసం ఆయన్ని పక్కన కూర్చోబెట్టడం వలన ఆయన కంకణం కట్టుకొని నీ అంతు తేల్చాలని మీ ఇద్దరు అనుకుంటే పోయింది. జనాలు పోయారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోయారు, తెలంగాణ ప్రజలు పోయారు.
మీ పంతాల కోసం, మీ పట్టింపుల కోసం, మీ పౌరుషాల కోసం, మీ అధికార దాహం కోసం అక్కడ మాటలు అక్కడ, ఇక్కడ మాటలు ఇక్కడ, ఈ చవటం ద్వారా ఎవడు పోయారు? జనాలు పోయారు. తెలంగాణకి పట్టిన గతి ఆంధ్రాలో పడుతుంది. తెలంగాణకి గతి పట్టడం ఏంటి? ఇది ప్రజాస్వామ్యం. పోయేవాళ్ళు పోతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, కొత్త పార్టీ వెళ్తుంది. ఏ ఆంధ్రాలో నీకు గట్టిన పార్టీ అనే మాట జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా వాడాడా? 2019 సంవత్సరంలో నీకు పట్టిన గతి అనే మాట ఎప్పుడన్నా వాడారా? నీకు పట్టిన గతి అని ఎందుకు అనుకోకూడదు? నువ్వు తెలంగాణలో ఆయన పట్టిన గతే నీకు పడుతుంది. కలలు కంటున్నారా ఏంటి చంద్రబాబు నాయుడు గారు? మీకు 75 సంవత్సరాలు దాటిపోయినాళ్ళు, మీకు ఇంకా కలలు వస్తున్నాయా? ఏదో కుర్రాళ్ళకి 25, 30 సంవత్సరాల వాళ్ళకి కోరికలు ఉంటాయి, భవిష్యత్తులో ఎదగాలనే ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి కలలు. మీకు కలలు ఉన్నాయా? మీరు ఇంకా కలలు ఇంకేం మిగిలి ఉందని, ఏం దోచు తినటం కోసం ఆలోచిస్తూ కలలు కంటున్నారు. దేని గురించి కలలు కంటున్నారు? మీరు కల కనండి, మీరు కల కనాలి. దేని గురించి కల కనాలంటే, మీరు చేసిన పాపాలకి, మీ మీద పెట్టినటువంటి కేసులకి ఎన్ని సంవత్సరాలు లోపల ఉండాల్సి వస్తుందో దాని గురించి కలగనండి. ఎన్ని సంవత్సరాలు లోపల జపం చేసుకోవాల్సి వస్తుందో దాని గురించి కలగనండి. ఎన్ని సంవత్సరాలు, ఎంత కాలం పాటు జీవితంలో మానసిక వేదన అనుభవించాలో చేసిన పాపాలకి అవి గుర్తుకు రావాలి మీకు. వాటి గురించి కలగనాలి. అంతేగాని ఏది పడితే అది మీరు కలలు కంటున్నారు. ఇవి కలలు కాదు. ఏకైక లక్ష్యం విర్రవీగితే తెలంగాణలో ఇదే గడిపడుతుందా? 3 నెలల తర్వాత చూస్తారు. వన్స్ అపాన్ ఏ టైం ఏవి పీకలైపోయావు. ఒక మోహన్ బాబు మీ ఫ్రెండ్ డైలాగ్ ఉందో సినిమాలో, వన్స్ అపాన్ ఏ టైం ఏవి పీకలేకపోయావు. 3 నెలలు అయితే ఇంకేంటి పీకేదేంటి? ఆయన అన్ని 1, 2, 3, 4, 5 జగన్మోహన్ రెడ్డి గారు పీకి అవతల పాడు తప్పేసి అక్కడ కూర్చున్నారు. ఇంకా నువ్వు పీకేదేంటి 3 నెలల తర్వాత? ఆలోచించుకోండి ఒకసారి. మీ మాటలకి, మీ హావభావాలకి, మీ యాక్షన్కి, మీ మైకు పట్టుకొని మాట్లాడే మాటలకి, జనాలు ఎదురకుండా కూర్చుంటున్న వాళ్ళకి చెప్పే సమాధానాలకి, వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉంటున్నాయో, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచించుకుంటున్నారో ఇవేవి తెలియకుండా మీరు మాట్లాడే డైలాగులకి ఏమన్నా అర్థం, పర్థం, లింకు, పొసగటం ఏమన్నా ఉంటే ఆటలాడచ్చు. ఏదో మైకు దొరికింది, జనాలు ఎదురుపడ్డారు అని అనగానే పూనకం వచ్చినట్టు ఏదో మాట్లాడదాం అని అనుకుంటే 3 నెలలు కాదు, 30 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. ఇక్కడ 30 సంవత్సరాల పాటు ఏ వెంట్రుక మొక్కు కూడా పీకలేనటువంటి స్థాయి మీది.